హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. నారాయణ స్కూల్ స్టూడెంట్ ఒక చిన్న అబ్బాయి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అబ్బాయి. ఆ ఇన్సిడెంట్ చూసారా? క్లాస్ జరుగుతుంది, సార్ ఉన్నారు, ఇంకా స్టూడెంట్స్ ఉన్నారు. అలా నడుచుకుంటూ వెళ్ళి పటక్మని దూకేశాడు. అంటే ఎవరో పిలిచినట్టుగా, ఇప్పుడు ఎవరైనా అదే. పిలుస్తున్నారు అనుకో, మనం వెళ్తాం కదా, అట్లా వెళ్ళాడు, దూకేశాడు. అంటే ఆ బ్రెయిన్లో ఎన్ని ఆలోచనలు ఉంటాయో, దేనికోసం అబ్బాయి అంత బాధపడి ఉంటాడు. ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ సంస్థల్లో నారాయణలో చదివితే నెంబర్ 1. ఎరా నువ్వు నారాయణలో చదవట్లేదా? ఓ నువ్వు వికాస్ కాలేజ్లో చదువుతున్నావా? ఓ సో నువ్వు ఎక్స్వైజీ కాలేజ్లో చదువుతున్నావా? ఇలా ఫస్ట్ స్టార్ట్ అయ్యింది పేరెంట్స్ మైండ్లో. నారాయణలో చదివితేనే గ్రేట్, శ్రీ చైతన్య చదివితేనే గ్రేట్, సో ఎక్స్వైజీ కాలేజ్లో చదివితేనే గ్రేట్, లేకపోతే నీకు చదువు రాదు. చూడు పక్కన పిల్లడు చూడు 100 మార్క్స్ తెచ్చుకుంటున్నాడు, నీకు ఇంకా 95 వచ్చాయి, ఇంకో 5 మార్కులు ఎందుకు తగ్గాయి? నేను పేరెంట్సే తప్పంటాను ఫస్ట్. నువ్వెందుకు వెళ్ళి చేర్చాలి నీ కొడుకుని? నీ కొడుకు మెంటల్ స్టేటస్ ఏంటి? 10వ తరగతి వరకు ఏ స్కూల్లో చదివాడు? అతను ఎక్కడ మంచి కాలేజ్లో చదివితే చదువు బాగా చెప్తారని ఏం లేదు. నువ్వెంత డబ్బితి కడితే అంత బాగా ఆ కాలేజ్లో చదువుతావు అనే రూల్ వచ్చేసింది. గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న రోజులు లేవా? అప్పట్లో మరి ఉన్నాయా? ఐఏఎస్లు, ఐపీఎస్ నేను చదువుకుంది కూడా గవర్నమెంట్ కాలేజ్లోనేనండి. ఐ స్టడీడ్ ఇన్ ఎస్వి యూనివర్సిటీ. నేను చదువుకోలేదా? నాకు చదువు రాలేదా? నా స్టేటస్, నా మెంటల్ టాలెంట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు అబ్బాయి చనిపోయాడు, వాళ్ళ పేరెంట్స్ని నేనేం నిందించట్లేదు. ఐమ్ జనరలైజింగ్ ద టాపిక్ హియర్. మీరు పిల్లల మీద రుద్ది చేసిన దానికే ఆ కాలేజీ వాళ్ళు ఫీజులు దండుకుంటున్నారు. అందులో వాళ్ళ తప్పేముంది? కానీ ఇప్పుడు నేను కాలేజ్ తప్పనే అంటాను. ఒక విషయంలో మనం చూసిన సీసీటీవీ ఫుటేజ్లో ఆ అబ్బాయి ఏదో వర్క్ ఇచ్చారు, కెమెరా రన్ అవుతుంది, అబ్బాయి నడుచుకుంటూ వెళ్ళినట్టు ఎక్కడికి రాని కూడా అడగకుండా కూర్చున్నాడు. క్లాస్ జరుగుతుంది కదా, హి హాస్ టు క్వశ్చన్ వేర్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద క్లాస్. కనీసం వాటర్కి వెళ్ళాలా, వాటర్కి వెళ్తున్నావా, యూరిన్కి వెళ్తున్నావా, టాయిలెట్కి వెళ్తున్నావా, ఏదో సార్ కైనా పర్మిషన్ తీసుకోవాలి. వాడు కామ్గా లేచి వెళ్తుంటే ఎవరే నన్ను పర్మిషన్ అడగవా, నువ్వు ఎట్లా వెళ్తున్నావు అంటే సార్కి వాల్యూ ఇవ్వటమా అన్న క్వశ్చన్ ఆయనకి రావాలి. అయినప్పుడు అక్కడ స్టాప్ చేసి ఉంటే ఆ అబ్బాయికి నిజంగా అంత సూసైడల్ టెండెన్సీ ఉన్నప్పుడు ఆయన తోసేసన్న వెళ్ళి సూసైడ్ చేసుకుంటాడు. లేదా ఈ మెంటల్ స్టేటస్ని రేపటికైనా వాయిదా వెయ్యి ఉండొచ్చు. మీకు అర్థమవుతుందండి? అట్లీస్ట్ ద స్టాపింగ్, అబ్బాయి ఎందుకురా నువ్వు ఇట్లున్నావు అనే ఒక్క ప్రశ్న ఎవరైనా అడుగున్నా కూడా కన్నీళ్ళు వచ్చిండేవిగా బయటికి. మనల్ని ఆ అడిగే వాళ్ళు లేకనే కదండి ఇప్పుడు ఇంత సూసైడ్లు జరుగుతున్నాయి. మన మనసులో బాధ తెలుసుకోకుండా అర్థం చేసుకునేవాడు లేకనే కదా సూసైడ్ జరుగుతున్నాయి. ఒక మొగాడు ఏడుస్తున్నాడంటే ఆడది ఏడుస్తుందరా, మొగాడు ఏడవకూడదు అని చెప్పి కన్నీళ్ళని దిగమింగుకొని బతుకుతున్నారు మగవాళ్ళు. ఏడిస్తే అమ్మో వీడు నన్ను మళ్ళీ క్రిటిసైజ్ చేస్తాడేమో. పిల్లలు ఇప్పుడు స్టూడెంట్స్ ఎట్లయిపోయారు, మీమ్స్కి అలవాటు పడిపోయారు, సోషల్ మీడియాకి అలవాటు పడిపోయారు. పక్కన వాడు బాధలో ఉన్నా కూడా వీళ్ళు దాన్ని కూడా మీమ్స్ చేసి పెట్టుకోవడము. పక్కన ఉన్న ఫ్రెండ్స్ కూడా అలాగే తయారయ్యారు. ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఆల్ ద పీపుల్ ఆర్ లైక్ దట్, బట్ జనరలైజింగ్ ద స్టేట్మెంట్ 80% ఆఫ్ పీపుల్ ఆర్ లైక్ దట్. ఎందుకు మొన్న నడి రోడ్డు మీద మర్డర్ జరుగుతుంటుంటే అందరూ వీడియోలు తీశారు తప్ప దట్ ఈస్ వాట్ ఎవరు ఆపలేదు కా, వెళ్ళి వాడిని అడ్డుకోలేదు కదా. ఆపే ధైర్యం లేదు. ధైర్యం ఏముందండి, వెళ్ళి 4 కొడితే ఆగుతారు కదా. అలాంటి పాతకాలంలో ఉన్నాయి, ఇప్పటికీ పల్లెటూరులో ఉంటాయి. వెళ్ళి చావు కొడుతుంటే వచ్చి వాళ్ళందరూ పట్టుకుని ఆడతారు. వాళ్ళందరూ పోలీస్ స్టేషన్కి వెళ్తారా, కోర్టులకు వెళ్తారా, వాళ్ళ మీద శిక్ష పడుతుందా, వాళ్ళని వచ్చి విచారిస్తారు. ఇవేం పక్కన పెట్టి ముందు వాడిని ఆపుతారు. అది గ్రామాల్లో ఇప్పటికీ విలేజెస్లో జరుగుతున్న పని ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఒక విద్యార్థి స్కూల్లో నుంచి క్లాస్ నుంచి అట్లా బయటకు వెళ్తుంటే ఆపట్లేదండి. అది ఏం కాలేజ్ అండి? అందుక డబ్బులు తీసుకుంటున్నది, అందుక ఆయన జీతాలు తీసుకుంటుంది. సో కాల్ ద లెక్చరర్ హూ ఈస్ సిట్టింగ్ దేర్. ప్రాణం పోయింది కానీ కళ్ళ ముందే చచ్చిపోయాడు. నీ కొడుకు అలా వెళ్తుంటే క్లాస్ నుంచి నువ్వు అడగవా ఎక్కడికి వెళ్తున్నారా అని? పరువు కోసం ఆయన అడుగుతాడుగా. వాడి కొడుకు అదే కాలేజ్లో చదువుతుంటే, ఆ లెక్చరర్ కొడుకు అతను బయటకు వెళ్తుంటే పరువు కోసమైనా అడుగుతాడు కదా, ఎందుకు వెళ్తున్నావు నువ్వు బయటకని. ఎందుకంటే నువ్వు పక్షపాతం చూపించకూడదు కదా కొడుకు అక్కడ. యూ షుడ్ నాట్ షో పార్షియాలిటీ. అలాంటిది ఎవరో పిల్లాడు క్లాస్లోంచి నడిచి వెళ్ళిపోతుంటే, మన సీసీటీవీ ఫుటేజ్ గురించే మాట్లాడుతుందండి. దానికి ముందు అతను పర్మిషన్ అడగలేదా అనేది మనకు తెలియదు. ఆ సీసీటీవీ ఫుటేజ్ అబ్బాయి బైక్ రావడము, ఇంకో కెమెరాల నుంచి అబ్బాయి అలా దూకేయడం, అదే అలా వచ్చాడు. అది ఏంటో ఏదో ఎవరో పిలుస్తున్నట్టు, లేకపోతే ఏదో రారా వాటర్ తాదో, లేకపోతే రారా క్యాంటీన్కి వెళ్దాం అని పిలుస్తున్నట్టుగా రావడం, దూకేయడం. సెకండ్ కూడా ఆలోచించలేదు. ఇందులో ఇంకా పోలీసులు నిజాలు బయట పెట్టలేదంటే, చనిపోతే నిన్నటి దాకా ఇప్పటిదాకా బయట పెట్టకపోవడం ఏంటండి? చేతులు దులిపేసుకున్నారా? బికాజ్ ఈజ్ ఏ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇన్ ద సేమ్ కాలేజ్ ఎన్ని హత్యలు జరిగాయండి? స్లీపింగ్ టాబ్లెట్స్ ఇస్తూ మమ్మల్ని
పడుకోబెడుతున్నాడు స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చి రాత్రి దాకా చదివి పెట్టి నిద్ర రాదు కదా జనాలకి, అలా అని చెప్పి స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చి పడుకోబెట్టేస్తున్నారంట. పిల్లలు జువియల్ హోమ్ పైకి వెళ్ళి గోటలకి ఎక్కి గోల చేస్తున్నారు. వాట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ యు ఆర్ గివింగ్? ఒకప్పుడు నారాయణ బాగానే ఉండదండి, ఐఎమ్ టెలింగ్ యూ వెరీ అప్ ఫ్రంట్. అంటే నీ కొడుకు కార్ యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్పి, కొడుకు కార్ యాక్సిడెంట్లో చనిపోయాడుగా, హైదరాబాద్లోనేగా, తెలుసు కదండి అందరికీ ఎలా చనిపోయాడు ఆయన. సో నువ్వు ఇట్లా ఇంకా ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి పిల్లల్ని కూడా డిప్రెషన్లోకి తీసుకుని వెళ్ళిపోతున్నారా ఒక మినిస్టర్ అయ్యి ఉండి? ఇక డైరెక్ట్ క్వశ్చన్ టు నారాయణ గారే, ఇంకెవరు కాదు. బికాస్ ఆ విద్యా సంస్థలన్నీ ఆయన పేరు మీద ఉన్నాయి, ఆయన పేరుతోనే ఉన్నాయి. ముందు పేరు మీద పక్కన పెట్టండి, ఆయన పేరుతోనే ఉన్నాయి. అసలు పిల్లలకి అంత చిన్న ఏజ్ లో ఇప్పుడు 15-16 ఇయర్స్ ఉంటాయా? ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంటే 16 కదండి. అంత ధైర్యం 15. ఎక్కడి నుంచి వస్తుంది అంటారు? అది ధైర్యం కాదు, రెండు మానసిక వెర్షన్స్ బాధ. వినిపిస్తున్నాయి. ఒకటి ఆ అబ్బాయికి ఆ గ్రూప్ చదవాలని ఉందా లేదా, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చి ఫీజులు కట్టలేక అని కూడా అంటున్నారు. ఫీజులు కట్టలేకే అని వాళ్ళ ఫాదర్ వాపోతున్నారు. Hmm. బేసికల్ గా ఏంటంటే సర్క్యులర్ పంపిస్తారు. ఒకప్పుడు కాలేజీలో మాకు కూడా తల కొంచెం ఎట్లా అనిపించేది, సర్క్యులర్ పంపించి మిమ్మల్ని పిలుస్తున్నారు ప్రిన్సిపల్ గారు అని. Fees అప్పుడు కట్టలేని అందరికి వాళ్ళు. అర్థమైపోతుంది ఎవరు ఏంటి అనేది. ఈ కాలేజీలో ఎట్లయిపోయిందంటే, ఓ పేరెంట్స్ వీళ్ళు ఏమన్నా బతిలాడడానికి వస్తారు, వీడిని ఎట్లా చేయాలో చూసి అని చెప్పి సర్క్యులర్లో పేర్లు రాసి, మీరు ఫీజు కట్టలేదంటే రేపటి నుంచి మీకు హాల్ టికెట్ ఇవ్వరు, మీకు ఫీజు కట్టలేదంటే రేపటి నుంచి మీకు ల్యాబ్ ఉండదు, మీకు ఫీజు కట్టలేదంటే రేపటి నుంచి మీరు క్లాస్లో ఉండద్దు అన్నారు, బయట నిలబడుకొని చదువుకోమన్నారు. అది ఫస్ట్ వార్నింగ్. సెకండ్ వార్నింగ్ మీరు గేట్ బయట నిలబడమన్నారు. థర్డ్ వార్నింగ్ అసలు కాలేజీకి రావద్దన్నారు. ఇవి సర్క్యులర్లో మెన్షన్ చేసి పంపిస్తున్నారు కాలేజీలకి. పరువు పోదా? నవ్వుకోరా పక్కన ఉండేవాళ్ళు? ముందు మన వాళ్ళు నవ్వుకున్నారు, పక్కన వాళ్ళు నవ్వేస్తారు కదా, పేరు చదవంగానే నవ్వేస్తారు. ఏంట్రా మీ నాన్న ఫీజు కట్టలేదా, అంత పూరైతే ఇక్కడికి ఎందుకు వచ్చి చదువుకున్నావురా నువ్వు, వేరే కాలేజీలో చదువుకోవచ్చు కదా. ఉన్నారండి, దే ఆర్ పీపుల్. అనంతపూర్లో జరిగింది అది. ఇంకెంతమంది చనిపోతున్నారు, ఇంకెంతమంది చనిపోతారు, ఇంకెంతమందిని పొట్టని పెట్టుకుంటుంది ఆ కాలేజ్. ఇప్పటికైనా రూల్స్ అంటే ఒక కాలేజ్ అని పేరు పెట్టి కూడా మనం అనలేని కాలేజ్, పరిస్థితి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద Colleges. కాలేజెస్, కొన్ని so కాలేజెస్ called established college where we show that number 1, number 2, number game. అవి మామూలు కాలేజెస్ బాగానే ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు పర్టికులర్గా చదువు. ఎందుకంటే అక్కడికి వచ్చే ఉపాధ్యాయులు కూడా, వీళ్ళు ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళారు అనుకోండి, లెక్చరర్స్ అంతా కూడా సో కాల్డ్ ఇంగ్లీష్ వచ్చా, ఓకే నీకు ఇది వచ్చా, బయట దొరుకుతాయి అన్నమాట. మన ఇక్కడ కోటికి వెళ్ళినా, హైదరాబాద్లో కానీ ఇంకెక్కడికైనా వెళ్ళినా కూడా బుక్స్ దొరికేస్తాయి. మొత్తం టెక్స్ట్ బుక్లో ఉండే లెక్కలకన్నిటికీ బయట ఆన్సర్స్ దొరుకుతాయి అనమాట. అవి చెప్పేసుకుంటారు, బోర్డు మీద రాసేస్తారు, నోట్ చేసుకోండి, బై హార్ట్ చేసుకోండి, సాయంత్రం కూర్చొని బై హార్ట్ చేయమంటారు. లేకపోతే నారాయణకి కానీ శ్రీ చైతన్య కానీ ఇంకో సో కాల్డ్ కాలేజెస్కి ఒక బుక్ ఉంటుంది, ఒక మటీరియల్. ఆ మటీరియల్లో అన్ని ఆన్సర్స్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళకంతా బోర్డు, ఇప్పుడు ఇంటర్ బోర్డు తీసేసింది కదా. ఇంటర్ డజంట్ ఆఫ్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ యాజ్ ఓన్లీ సెకండ్ ఇయర్, కాలేజెస్ ఓన్లీ ఎగ్జామ్స్ అది పెట్టుకోవాలి. ఏపీలో వచ్చే న్యూస్. ఇంకా చనిపోయింది కూడా ఏపీయేగా. అవును, నేను అనేది అది వచ్చింది దాని వల్లనే ఇప్పుడు వాళ్ళు ఇంకా రెచ్చిపోయి ఆ మెటీరియల్స్ ఇచ్చేసి క్వశ్చన్స్ చెప్పేసి ఆన్సర్స్ రాయించుకొని చదివేస్తున్నారు. నార్మల్ కాలేజెస్ అలా ఉండదు, వాళ్ళు వెళ్ళి ఎగ్జామ్స్ రాయాలి ఫస్ట్ ఇయర్, వీళ్ళతో పాటే రాయాలి. సో వీళ్ళకి వచ్చే లెక్చరర్స్ కూడా బాగా నాలెడ్జ్ ఉండే లెక్చరర్స్ వస్తారు. ఇక్కడ నిజాలు మనకి ఎప్పుడు తెలుస్తాయి అనేది పక్కన పెడితే, నిజం అందరికీ తెలిసిందే. వేధింపులు, డబ్బు వేధింపులు, చుట్టుపక్కల ఉండే వేధింపులు, నిర్లక్షణ, కేవలం నిర్లక్షణే. ఈరోజు చూసాము సార్, వాడు బయటికి వెళ్తుంటే ఎక్కడికి రాబోతున్నావు 4 చరిచి అక్కడ కూర్చోబెడితే, లేకపోతే మాట్లాడితే అడుగుండాల్సింది కదా, మాట్లాడితే వాడు ఏడ్చేసేవాడు, సార్ నాకు మైండ్లో ఇట్లుంది, ఇట్లా అయిపోతుంది అని చెప్పి. వాడు కామ్గా వెళ్ళిపోయి దూకేశాడు, చచ్చిపోయాడు. ఇప్పుడు మాకు సంబంధం లేదండి అంటున్నారంట కాలేజ్ వాళ్ళు. పోలీసుల దర్యాప్తులో ఆంధ్రప్రదేశ్ నిర్ణయం ఎలా తీసుకుంటుందనేది, ఇలాంటి కాలేజెస్ని బ్యాన్ చేయాలి అనడం కన్నా కూడా ఇలాంటి కాలేజెస్లో చేర్పించకుండా పేరెంట్స్కి బుద్ధి రావాలని నేను అంటానండి. థ్యాంక్ యూ సో మచ్.